జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చిన్నోడా, ఏదో డీప్ థింకింగ్ లో ఉన్నట్టున్నావు. ఏం లేదు బామ్మ, ఊరికినే ఆలోచించుకుంటూ కూర్చునే వయసు నాది, నీది కాదు నాన్న. డిస్టర్బ్ చేసినట్టున్నాను. ఆలోచించుకో. ఆనంద్, విరాజ్, ఇదిగోరా. అన్నయ్య, మన కంపెనీ సీనియర్ మేనేజర్ కి ఫోన్ చేసావంట కదా, మన కంపెనీ నెట్వర్క్ డీటెయిల్స్ గురించి. ఇది దానికి సంబంధించిన ఫైలే. సారీ అన్నయ్య, అది అవునరా. ఆయనకెందుకురా ఫోన్ చేయటం? నన్ను అడిగితే నేనే చెప్పేవాడిని కదా. అయినా ఉన్నట్టుండి నీ దృష్టి ఇటువైపు మళ్ళిందేంట్రా? అయినా బిజినెస్ నేను చూసుకుంటున్నాను కదా, ఇప్పుడు నీకేం అవసరం వచ్చింది? అడుగుతున్నాను కదా విరాజ్, సమాధానం చెప్పు. అంటే అన్నయ్య, ఇన్నాళ్ళు కంపెనీని ఒక్కడవే చూసుకుంటున్నావు కదా, నేను కూడా తోడైతే నీకు హెల్ప్ఫుల్ గా ఉంటుందని. విరాజ్, గ్రేట్ రా. హార్టీ వెల్కమ్. ఇంతకన్నా ఏం కావాలరా? అత్తయ్య గారు, విరాజ్ ఇప్పుడు మ్యూజిక్ లైఫ్ గోల్ అనేవాడు సడన్ గా ఏంటి బిజినెస్ ఫైల్స్ అంటున్నాడు? ఇదేదో డౌట్ పడాల్సిన విషయంలాగా అనిపించటం లేదా అత్తయ్య గారు? ఏది ఏమైనా మన చిన్నోడు బిజినెస్ చూసుకుంటాడు అంటే ఖచ్చితంగా ఈ ఇంట్లో శుభవార్తే. ఎప్పుడు మ్యూజిక్ ధ్యాసలో పడిపోయి బిజినెస్ పేరు చెప్తేనే చిరాకు పడి వెళ్ళిపోయేవాడివి. ఈ రోజు నువ్వే బిజినెస్ చూసుకుంటాను అంటే నాకు చాలా ఆనందంగా ఉందిరా చిన్నోడా. బామ్మా, వాణ్ణి చెప్పనివ్వు. విరాజ్, ఆర్ యు సీరియస్? బిజినెస్ లో నేను కూడా నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. వెరీ గుడ్ రా విరాజ్. నువ్వు నాతో ఉంటే నాకు వర్క్ ప్రెషర్ 50% తగ్గిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆనంద్, ఇన్నేళ్లలో ఎప్పుడు గుర్తురాని కంపెనీ బాధ్యతలు ఇప్పుడెందుకురా వాడికి గుర్తొచ్చాయి? అడగ్గానే అప్పచెప్పడానికి బిజినెస్ ఏమైనా ఆట వస్తువా? ఆలోచించక్కర్లేదా? ఎలా ఉంది అంటూ టేస్ట్ బాగుందని మొత్తం తాగేయకుండా మాకు కొంచెం షేర్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. తమరు సిప్ చేయడం అయిపోయాక మాకు షిఫ్ట్ చేయండి. వెయిట్ ప్లీజ్, ఫస్ట్ నన్ను పూర్తిగా సిప్ చేయని. అయ్యో, విరాజ్, నీ కాఫీ ఎవరిచ్చారు? ఫ్లాస్క్ లో ఉంటే పోసుకుని తాగుతున్నాను, మీకెందుకు శ్రమ అని. సరే, వెళ్ళిపోయింది లేరా. జస్ట్ షిఫ్ట్ ఇవ్వాలా? తీసుకో. కన్నయ్య, కాఫీ నేను పెట్టినప్పుడు కన్నా ఇప్పుడు మరీ ఇంత సూపర్ గా ఉందేంటి? నువ్వు సిప్ చేసి ఇచ్చావేనా? నీకు కూడా అలాగే అనిపిస్తుందేమో. ఏమో. ఇన్ని రోజులు ఏమైపోయావు? కనీసం కాల్ కూడా లేకుండా ఇలా సడన్ గా వచ్చేసావేంటి? నువ్వెలా ఉన్నావు విరాజ్? ఫెంటాస్టిక్. ఇంతకీ ఇది నీ బేబీయేనా? అవును. ఐ సీ. విరాజ్, ఎవరి అమ్మాయి? నా ఫ్రెండ్ మధు, ఐ మీన్ మధుర. ఇప్పుడు ఇలా చూడడానికి సైలెంట్ గా ఉంది గాని ఒకప్పుడు మహా అల్లరి చేసేది. నమస్తే ఆంటీ. నమస్తే.
నమస్తే అండి. నమస్తే అమ్మా. హే, ఇంతకీ నువ్వు పాప వచ్చారు. పాప ఫాదర్ ఎక్కడ? మధు అడుగుతుంది నిన్నే. పాప ఫాదర్ ఎక్కడ? పాప ఫాదరా? యా. ఏంటి, తనని మాకు పరిచయం చేయవా? ఏమని పరిచయం చేయను విరాజ్? పాప తండ్రి ఎవరు అని పరిచయం చేయమని అడిగితే ఏమని సమాధానం చెప్పను? చెప్పానమ్మా తనకి చాలా అలరని. ఇప్పుడు నువ్వేమన్నావో నీకేనా అర్థమైందా? నువ్వే అర్థం చేసుకోవట్లేదు విరాజ్. నేను చెప్పింది సరిగ్గానే ఉంది. నా పాప తండ్రి ఎవరు అని నన్ను అడిగితే ఏమని సమాధానం చెప్పాలి అంటున్నాను. మీ అందరికీ నా మాటలు తప్పుగా అనిపించినా ఉన్న వాస్తవం మారదు కదా. ప్రస్తుతం నేను లేని పరిస్థితుల్లో ఉన్నాను, కానీ లేని మాటలు చెప్పే దుస్థితిలో మాత్రం లేను. ఏయ్, నోర్ ముయ్. ముందు నువ్వు బయటికి నడు. చేతిలో బిడ్డనేసుకొచ్చి నా కొడుకు గురించి నోటికొచ్చినట్టు వాగుతావా? మా వాడి గురించి తప్పుగా మాట్లాడితే నాలుక చీరేస్తానేమనుకుంటున్నావు? ఏమ్మాయ్, కొవ్వెక్కి ఎవరితోనో తిరిగి ఇప్పుడు ఈ బిడ్డను తెచ్చి ఇంటికి అడ్డగడదామని చూస్తున్నావా? ఇలాంటి తెలివితేటలు ఎక్కడైనా బయట చూపించుకో. అయినా డబ్బున్న అమాయకులు ఎక్కడుంటారా అని వెతుకుతుంటారా మీరందరూ? గోమతి, ముందు ఈ అమ్మాయిని బయటికి గెంటేసేయ్. బామ్మ ప్లీజ్, నేను మాట్లాడతాను. వాట్ ఇస్ దిస్ మధు? ఎందుకు ఇలాంటి ఆలోచనతో ఇక్కడికి వచ్చావు? విరాజ్, నేనిక్కడికొచ్చి తప్పు చేశానేమో, కానీ నేను చెప్పిన మాటలో తప్పులేదు. నా బిడ్డ విషయంలో నాది నిర్ణయం కాదు, అదే నిజం. ఈ బిడ్డ విషయంలో నీ ప్రేమని పంచలేదేమో, కానీ రక్తాన్ని పంచింది మాత్రం నువ్వే. Hey, stop it, I say. Just stop it. ఏంటి నాన్సెన్స్ అంతా? సరే, ఒకప్పుడు నువ్వు నన్ను ఇష్టపడ్డావు, అది నాకు తెలుసు. కానీ నీకప్పుడే చెప్పాను, మన మధ్య స్నేహం తప్ప మరొకటి ఏదీ ఉండదు అని. నా లైఫ్ వేరు, నా ఏం వేరు, నా ప్రపంచమే వేరు అని నీకు అప్పుడే క్లారిటీ ఇచ్చాను కదా. అందుకే కదరా ఇంత బలంగా నువ్వే ఈ బిడ్డకి తండ్రివే అని చెప్తుంది. సరే అత్తయ్య గారు, తనే చెప్తుంది కదా DNA టెస్ట్ చేపించమని. చేపించేస్తే సరిపోతుంది కదా. అప్పుడు నిజమేంటో అదే బయటపడుతుంది. ఏమంటావు చైత్ర?
మనిషి అబద్ధం చెప్పగలదు కానీ రిపోర్ట్స్ అయితే అబద్ధం చెప్పవు కదా. ఈ టెస్ట్లు రిపోర్ట్స్ ఏం చెప్తాయో నాకు తెలియదు స్మైలీ. నిజంగా తన బిడ్డకి విరాజ తండ్రి అని తనకి తెలిసినప్పుడు ఇన్ని రోజులు తను ఎందుకు విరాజ్ దగ్గరికి రాలేదు? చెప్పు. విరాజ్ మరొకరి మెడలో తాళి కట్టేంత వరకు కూడా నీ బిడ్డకి తండ్రి అవసరం ఉంటుందని నీకు అనిపించలేదా? మరి ఇప్పుడెందుకు వచ్చావు తన దగ్గరికి? దీన్ని బట్టి అర్థం కావడం లేదా నువ్వు కావాలని ఇక్కడికి వచ్చావని, ఎవరు నిన్ను పంపిస్తే ఇదంతా చేస్తున్నావని? నీ ప్రశ్నలను నేను ఒప్పుకుంటాను. నిజమే, తనకి నా ప్రేమని చెప్పినప్పుడు విరాజ్ ఒప్పుకోలేదు. అప్పుడే తనని మర్చిపోవాలి అనుకున్నాను. కానీ మా మధ్య ఆ సంఘటన జరిగాక మళ్ళీ తన ముందుకు వస్తే అది యాక్సిడెంటల్ గా జరిగిన విషయం అని చెప్పి ఎక్కడ కడుపులో బిడ్డని కడిగేయమంటారో అని భయం వేసింది. అందుకే ఇలా దూరంగా ఉండిపోయాను. కానీ ఇప్పుడు ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే వచ్చాను. ఇన్ని రోజులు ఎలాగో నా బిడ్డను సాకాను. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు ఆ స్తోమత లేదు. అందుకే ఈ గడపలోకి అడుగు పెట్టాను. ఇదే నిజం. ఇది నవ్వో ఏడుపో కూడా తెలిసి చావట్లేదు. నా కర్మ. అయినా పృథ్వీ మూతి కాల్చుకుని హ్యాపీగా నవ్వటం ఏంటి నాన్నా చిరాగ్గా? నాకు అందరూ న్యూస్ అలాంటిదేమో. ఇంత నొప్పిని కూడా మర్చిపోయేలా చేసింది. ఏంటా న్యూస్? విషయం ఏంటో క్లియర్ గా నాకు తెలీదా. ఆ విరాజ్ గాడి కొంపలో సాయంత్రం కల్లా ఒక బాంబు పేలుతుందంట. దాంతో విరాజ్ చైత్ర బతుకులో భూచక్రంలో నిప్పులు కక్కుతూ గిర్రమని తిరుగుతాయంట. స్మైలీ చిందాకే మెసేజ్ చేసింది. నైస్. అక్కడ బిడ్డల్ని మాయ చేసి ఏదో సాధించాలని చూసిన వాళ్ళకి ఇది సరైన సమయంలో తగలాల్సిన సరైన దెబ్బ. వెరీ గుడ్. బయట మనకి కావలసినట్టు బాగానే జరుగుతోంది. కానీ ఇంట్లోనే టార్చర్ కనపడుతోంది. మహి ఇక్కడ అడుగు పెట్టిన దగ్గర నుంచి లైఫ్లో ఎప్పుడూ ఫేస్ చేయని హింసని ఫేస్ చేయాల్సొస్తోంది. అది తెలియక చేస్తుందో అది కావాలని చేస్తుందో అస్సలేమీ అర్థం కావట్లేదు. పృథ్వీ, నాకేదో అనుమానంగా ఉంది. లేదు, ఏ అనుమానం లేదు. తనకు అంతా తెలిసింటే పిచ్చిదానిలా నాతో ఎందుకు తాళి కట్టించుకుంటుంది? వాళ్ళ అమ్మ మీదున్న కోపం తనకి ఏ నిజాన్ని కనబడనివ్వదు. ప్రస్తుతం మహి ఒక ట్రాన్స్ లో బతుకుతోంది. అలానే బతకనిద్దాం. అయినా ఆ మహి కషాయిన్న వచ్చిన ఒక గొర్రెపిల్ల. అనుమానించాల్సిన అవసరం ఏముంది? అనవసరంగా ఆలోచించి టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం? లీవ్ ఇట్. ఐ డోంట్ నో వై. ఇప్పుడు సడన్ గా వచ్చి ఎందుకిలా? నేను తప్పు చేశాను, ఆ తప్పు చేసిన విషయం కూడా నాకు తెలియదని చెప్తుంటే మనసంతా ఏదో కంగారుగా అనిపిస్తుంది. ఎందుకంటే తెలిసి చేసినా తెలియక చేసినా జరిగిన తప్పు మారదు కదా. అసలు అలాంటివేవి జరుగుండవు కదా. ఇక తప్పప్పుల ప్రశ్న ఎందుకు? అనవసరంగా ఆలోచించి నీ క్యారెక్టర్ని నువ్వే అనుమానించొద్దు ప్లీజ్ కన్నయ్య. ఈ విషయంలో ఏదో పొరపాటు జరుగుండొచ్చు, కానీ పొరపాటున కూడా నీ వల్ల ఏ తప్పు జరగదు. ఏదో తప్పు జరిగిపోయిందని ఇలా నీలో నువ్వే బాధపడిపోతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. చూడు, ఒక్కటే చెప్తున్నాను,
ఎన్ని జన్మలైనా నువ్వు నా వాడివే. మనిద్దరి మధ్య ఉన్న ప్రేమ అనే బంధాన్ని తెంచేసే శక్తి ఎవ్వరికీ లేదు. కన్నయ్య, ముందు ఈ కుట్రకి కారణం ఎవరో తెలుసుకుందాం. అదే ఈ సమస్యకి పరిష్కారం. నువ్వు బాధపడద్దు కన్నయ్య. చైత్ర, ఈ పరిస్థితుల్లో నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉంది చైత్ర. నీకిలా సవితిపోరు ఎదురవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏం మాట్లాడుతున్నావు స్మైలీ? అదే చైత్ర, నీ కాపురంలో చిచ్చు పెట్టడానికి ఆవిడెవరో వచ్చింది కదా, దాని గురించే. ఆవిడ మాట్లాడిన మాటలు లాజిక్లు విన్నాక అసలు నాకే మతిపోయినట్టు అయిపోయింది. ఆఫ్టర్ ఆల్ నువ్వు తాళి మాత్రమే కట్టించుకొని భార్యవైపోతే తను విరాజ్తో కాపురం చేసి బిడ్డని కూడా కన్నది. అదే తను మాట్లాడిన పాయింట్సే కదా చైత్ర ఇవన్నీ. ఆయన అదేదో మాట్లాడిందిలే, లైట్ తీసుకుందామనే విషయం కాదు కదా ఇది. ఎందుకు దాని తెగింపు చూస్తుంటే ఎంతవరకైనా వెళ్తుందేమో అనిపిస్తుంది. ఎంతవరకైనా అంటే ఎంతవరకు వెళ్తుంది? వెళ్తే వెళ్ళని, అసలు నేనెందుకు భయపడాల్సి స్మైలీ? చూడు, నేను నా భర్త విషయంలో కాన్ఫిడెంట్ గా ఉన్నాను. నాకు తెలిసి నువ్వు కాన్ఫిడెంట్ గానే ఉంటావని. ఈ కాన్ఫిడెన్స్ ని నేను దెబ్బతీసి నీలో దిక్కుతోచని భయం పుట్టిస్తాను. అంటే నీ నమ్మకం గొప్పదే చైత్ర, కాదనను. కానీ ఆ వచ్చినావిడ చెప్పిన మాటలు వింటుంటే ఏదో పైపైన మాటల్లా అనిపించడం లేదు కదా. ఆ బిడ్డ తనకు విరాజ్కి కలిగిన బిడ్డ అని ఉత్తి నోటి మాటగా చెప్పలేదు కదా చైత్ర. కావాలంటే DNA టెస్ట్ కూడా చేపించమని చెప్పింది కదా. అయినా ఎంత కొంత వాస్తవం లేకుండా అంత నమ్మకంతో ఆ మాట అనగలదా? ఇక్కడ నీ కాన్ఫిడెన్స్ ఎలా ఉందో అక్కడ తన కాన్ఫిడెన్స్ కూడా అలాగే ఉంది కదా. చైత్ర, లైఫ్ అన్నాక తెలియకుండానే కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కూడా ఏదైనా పొరపాటు జరుగుంటుందని మనం ఎందుకు అనుకోకూడదు? అందుకే కాస్త ఆలోచిస్తే మంచిదేమో చైత్ర. ఇక్కడ విషయం నీ ప్రేమ, నీకున్న నమ్మకం మాత్రమే కాదు కదా. ఎవరికీ తెలియని, చివరికి విరాజ్కి కూడా తెలియని వాస్తవం ఒకటి ఉంది అని ఆ వచ్చిన అమ్మాయి చెప్తుంది. దాని గురించి కూడా ఆలోచించాలి కదా. కాని విరాజ్ తన ప్రేమ సర్వస్వం అనుకుంది మాత్రం నిన్నే కదా. సో మీ ఇద్దరి బంధమే ఇక్కడ బలమైనది. నువ్వు కరెక్ట్ గా చెప్పగలిగితే ఆ అమ్మాయిని ఒప్పించి తప్పించటం పెద్ద విషయమేమీ కాకపోవచ్చు. ఒక ఆడదాని బాధని మరో ఆడదే అర్థం చేసుకోగలదు చైత్ర. తనకి నువ్వే అర్థమయ్యేలా చెప్పు. చైత్ర, నీకు దగ్గరగా ఉంటే ఆవిడ నిన్ను అర్థం చేసుకోవడానికి కూడా సౌకర్యంగా ఉంటుందని తనని నీ గదిలోనే ఉండమని చెప్పాను. నువ్వు మరోలా అనుకోకు. సమస్యని ఇలాగైనా సాల్వ్ చేసుకుంటావని నీ పర్మిషన్ తీసుకోకుండానే నేను ఈ పని చేసేసాను. ఓకే స్మైలీ, థ్యాంక్స్. ఆల్ ది బెస్ట్ చైత్ర. పృథ్వీ, నాన్న, అయ్యో, సారీ 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 పృథ్వీ గారు.
ఇట్స్ ఓకే మమ్మీ, ఇట్స్ ఓకే. ఏంటి హాట్లో ఏంటో చాలా రిలాక్స్ గా ఉన్నా? ఈ రోజు చేయాల్సిన పనులన్నీ సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశాను కదా. అదే ఇంటి పనులన్నీ ఫినిష్ చేశాను అంటున్నా. షూర్, రెస్ట్ చేసుకుంటున్నాను అన్నమాట. అమ్మ ఇది ఆంటీ హాల్లో ఎందుకుంటుంది పృథ్వీ గారు? రెస్ట్ తీసుకుంటానని అప్పుడే గదిలోకి వెళ్లారు కదా, హాయిగా నిద్రపోతుంటారు. రెస్ట్ తీసుకుని. సౌండ్ ఏంటి? ఆంటీ మధ్యలో గురుకు పెడుతున్నారేమో. ఆంటీ ఆంటీ హాస్టల్ అటాక్ అయినట్టు. డోస్ సరిపోలేదు అనుకుంటా. ఇంకోసారి పీల్చు. ఆస్తమా పెరిగినట్టుందమ్మా, ఇంకోసారి నీళ్ళు తీసుకుంటే బ్రీత్ క్లియర్ అవుతుందమ్మా. వద్దురా వద్దు, దానివల్ల ఇదంతా ఊపిరాకినంత పని అయిపోయిందిరా. అమ్మాయి, దయచేసి ఇంకోసారి ఇంట్లో ధూపం పెడితే నా తల దగ్గర దీపం పెట్టాల్సి వస్తుంది. అలాంటి పనులు ఎప్పుడు చేయకమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. ప్లీజ్. అయ్యో, ఒక్కసారి చేసిన తప్పు ఇంకోసారి ఎలా చేస్తాను చెప్పండి. అమ్మా, ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి. అవునవును, పదండి పృథ్వీ గారు, లేకపోతే కుదిరేలా లేదు. త్వరగా హాస్పిటల్ కి తీసుకెళ్ళండి. మహి, మేము హాస్పిటల్కి వెళ్ళొస్తాం, నువ్వు జాగ్రత్తగా ఉండు. అమ్మా పదండమ్మా, పదండి. జాగ్రత్త. వెళ్ళండి. ఇలా హాస్పిటల్ కి ఇంటికి తిరుగుతూనే ఉండాలి నీ బ్రతుకంతా. ఆంటీ. ఏమమ్మహి? ఏం లేదా ఆంటీ, మీకోసం చపాతీ చేస్తున్నాను. అందులోకి ఏ కర్రీ చేయమంటారో చెప్తే. అమ్మమ్మహి, నువ్వే కర్రీ చేయొద్దు, మమ్మల్ని హింసల పాలు చేయొద్దు. ఇంతవరకు చేసింది చాలమ్మా. ఆ వంట పని ఏదున్నా నేను చేస్తాను. దయచేసి నువ్వేం ముట్టుకోవద్దు, మేము తట్టుకోలేవమ్మా. వద్దు ప్లీజ్. ఆంటీ, మీకెందుకు రిస్క్? నేను చేస్తాను కదా. మమ్మీ, అమ్మ కూడా అదే, నువ్వు చేస్తేనే మాకు రిస్క్ అని. అమ్మా, లేచకుండా వెళ్ళి ఆ వంట పని ఏదో చూడమ్మా. గ్యాప్ ఇచ్చామంటే ఆ టైంలో ఏదో ఒక వంట చేసేసి మన ప్రాణాలతో ఆడుకుంటుంది. ఊరుకోండి, మీరు మీ చిలిపి మాటలు. చిలిపా? ఇది భయం మహి, అది కూడా నీకు అర్థం కావడం లేదా? అమ్మా, ఆ వంట ఏదో చూడమ్మా. సరే పృథ్వీ. పృథ్వీ గారు, ఇదంతా నా మీద ప్రేమతోనే కదా? వంట చేస్తే పెళ్ళాం చేతులు కందిపోతాయేమోనని ఆంటీతో వంట చేస్తున్నారు కదా? నాకు అర్థమైందిలే. అయినా మనం ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం, ఆవిడతోనే పనులన్నీ చేస్తే బాగోదు. అందుకే నేను వెళ్ళి వంట చేస్తావా? ఆహా, ఆంటీకి సాయం చేస్తాను. ఏంటమ్మా ఇది? ముందు వెనక ఆలోచించకుండా ఎవరో ఒక ఆవిడ బిడ్డతో వచ్చి ఆ బిడ్డకు తండ్రి విరాజే అనంటే ఎలా నమ్మి ఇంట్లో ఉండనిచ్చారు? ఏం చేయమంటావు ఆనంద్? ఆ బిడ్డ విరాజ్కే పుట్టింది, కావాలంటే DNA టెస్ట్ చేయించండి అని ఆ పిల్ల అంత బలంగా చెప్తుంటే ఆమె మాటని పట్టించుకోకుండా ఎలా ఉండాలి?
లేదు పొమ్మని బయటికి పంపిస్తే ఆ పిల్ల ఊరుకుంటుందా? ఈ ఇంటి పరువుని బజార్న పెడుతుంది. అందుకే అసలు నిజాలు బయటపడితే కాని ఈ సమస్యకి పరిష్కారం దొరకదని తనని ఇక్కడే ఉండమని చెప్పాను. సరే కాని డిఎన్ఏ టెస్ట్కి ఏర్పాటు చేశావా? మాట్లాడానమ్మా. శాంపిల్స్ తీసుకోవడానికి రేపు వస్తారు. కానీ అమ్మా, నాకెందుకు ఇదంతా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. దీని వెనక వేరే హై డ్రామా కూడా ఏదైనా ఉండొచ్చు కదా. ఆనంద్ గారు, నేను మీకు పరిచయం లేని దాన్ని కాదు. నేనేంటో మీకు బాగా తెలుసు. విరాజ్ కోసం కాలేజ్కి వచ్చిన ప్రతిసారి మీరు నన్ను విరాజ్తో చూస్తూనే ఉన్నారు. అయినా ఎందుకు ఏదో ముక్కు మొహం తెలియని వాళ్ళని చూస్తున్నట్టు ఇలా మాట్లాడుతున్నారు? అయినా సరే నేనేం బాధపడను. ఎందుకంటే 24 గంటలు గడిచిన తర్వాత నిజాలేంటో మీకే తెలుస్తాయి. మీరనుకుంటున్నట్టు నేనేదో చేయడానికి ఇంటికి రాలేదు అని అందరికీ అర్థమవుతుంది. ఆ తర్వాత ఎవరు ఇంట్లో ఉండాలో ఎవరు బయటికెళ్లాలో మీకే తెలుస్తుంది. చూడు మధురా, తెలియకుండా ఏదో తప్పు జరిగింది, దానిని ఇప్పుడు సరిదిద్దడానికి వచ్చాను అంటే ఆ మాటే సరిగ్గా లేదు. నా తమ్ముడు గురించి నాకు తెలుసు. తనెప్పుడు ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించడు. మనిషి ఎలాంటి పరిస్థితిలో ఉన్నా అతను ప్రవర్తించే తీరు తన గుణంలోనే ఉంటుంది. మత్తులో ఉన్నప్పుడు లోపల మనిషి బయటకు వస్తాడు గాని లోపల లేని మనిషి కాదు. లా కూడా ఇదే మాట చెప్పిందనుకుంటా. అమ్మా, నువ్వు ఏదేదో ఊహించుకుని ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఊహించి మాట్లాడడం ఏంటి ఆనంద్? ఇక్కడున్న సమస్య అదే కదా. రేపొద్దున్న విరాజ్ జీవితం మరోలా తయారవ్వకూడదంటే ఇప్పుడే ఓ నిర్ణయానికి రావడం మంచిది అంటున్నాను. నీకేమో దిగులు అక్కర్లేదత్తయ్య. నా భర్తని కష్టపెట్టేదేదైనా ఇక్కడ నా మూలంగా ఏది జరగదు. అత్తయ్య గారు, మీరు నిశ్చింతగా ఉండండి. రేపటితోటి అన్ని చిక్కుముడులు విడిపోయి మీరు ప్రశాంతంగా ఉంటారు. వెయిట్ చేయండి. ఈ ఒక్కరోజేగా గడిపేయాల్సింది. అనవసరంగా ఆలోచించకుండా మీరు వెళ్ళి రిలాక్స్ అవ్వండి. మధురా, పాపకి ఆకలవుతుందేమో, వెళ్ళా పంచుడు. అలాగే అండి. ఆనంద్, ఆ డిఎన్ఏ టెస్ట్ గురించి ఫోన్ చేసి మరోసారి అపాయింట్మెంట్ టైం చెక్ చేసుకో. రేపు అన్ని విషయాలు తేలిపోవాలి. చైత్ర, నువ్వేం దిగులు పడుకో. విరాజ్ మనసులో ఉన్నది నువ్వే. పాజిటివ్గా ఉండు. ఏదేదో ఆలోచించుకో. హంస పిన్ని, నువ్వు మామూలు పిన్నివి కాదు. నిండైన జీవితాలకి చిల్లులు పెట్టే గుండు పిన్నివి. ఫిజికల్ గా ఇక్కడ సీన్లు లేవు గాని నన్ను ముందు పెట్టి నీ విలనిజం మెయింటైన్ చేస్తున్నావు. చైత్ర, నేటితో నీ చరిత్ర సమాప్తం. రే, అది పెట్టే టార్చర్ సరిపోవట్లేదా? నువ్వు కూడా తయారవుతున్నావు.
చంపేశావు కదరా. మంటలు కళ్ళలోంచి బయటకు వస్తున్నాయి. సారీ మామ్. మంటలు కళ్ళలోంచి బయటికి వస్తున్నాయా? సరే, ఈసారి ఆ కళ్ళని పీకేస్తాను. మంటనంతా మనసులోనే దాచుకుందు గాని. అయినా ఇప్పుడు ఫోన్తో ఏం పనొచ్చింది? స్మైలీ ఆ చైత్ర విరాజుల విషయం చెప్పింది కదా మామ్. ముగిసిపోయే ఆ చైత్ర కథ ఎంతవరకు వచ్చిందో ఒకసారి కనుక్కుంటే మనసు కాస్త రిలాక్స్ అవుతుంది కదా మామ్. అవును పృథ్వీ, కనీసం అక్కడ చైత్ర బ్రతుకు బుగ్గైతేనైనా ఆ వార్త విని మనసు హాయిగా ఉంటుంది. కాస్త ఈ మంటను కూడా మర్చిపోవచ్చు. పృథ్వీ, నా ఫోన్తో ట్రై చేయి. లిఫ్ట్ చేయదు మామ్, నా నెంబర్ నుంచే చెయ్యాలి. జరుగుతున్న కొన్ని సంఘటనలను ఎదుర్కోక తప్పదు. ఇప్పుడు నా లైఫ్ లో నేను అదే ఎదుర్కొంటున్నాను. ఏమంటున్నావక్క? ఇక్కడ వీళ్ళ మాటలు, ఇప్పుడు నీ మాటలు నాలో భయాన్ని మరింత పెంచుతున్నాయి. అసలు అక్కడ ఏం జరుగుతుందో దయచేసి నాకు చెప్పక్క, ప్లీజ్. విరాజ్ లైఫ్ లో తనకి స్థానం ఉంది అంటూ ఓ అమ్మాయి బిడ్డతో సహా ఇంటికొచ్చింది. ఆ అమ్మాయి ఒకప్పుడు విరాజ్ స్నేహితురాలంట. ఏం మాట్లాడుతున్నావక్క? ఎవరో వచ్చి రాక్ స్టార్ తన బిడ్డకి తండ్రి అని చెప్తే ఎవరైనా ఎలా ఒప్పుకుంటారక్క? ఆ మాటకి ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? ఈ ఇంట్లో వాళ్ళకి కావాల్సిందే నేను విరాజ్ కి దూరం అవ్వటం. మహి, ఊరుకోక ఏం చేస్తారు? నాకెందుకో ఇదంతా కూడా ఎవరో కావాలని చేపిస్తున్నారేమో అనిపిస్తుందక్క. అవును మహి, అది నాకు అర్థమవుతుంది. కానీ అది ఏంటో, ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో అదే ఆలోచిస్తున్నాను. అక్క, అక్కడ ఏం జరిగినా, ఎవరు కన్నీరు కార్చినా కరిగిపోయి దయచేసి నీ జీవితాన్ని పాడు చేసుకోకు. అలా అని నాకు మాట ఇవ్వక. మంచితనంతో ప్రాణం ఇవ్వగలను, కానీ ప్రాణానికన్నా ఎక్కువైనా నా భర్తనే అడిగితే ఎలా ఇవ్వగలనే? అది ఎప్పటికీ జరగదు. చాలక్క, ఈ మాట చాలు. నాకు ఇక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నీకు కాల్ చేసి చెప్తాను. కాకపోతే ఒక్కటి మాత్రం విన్నాను, ఈ రోజు మాత్రం వాళ్ళు ఏదో చేయబోతున్నారు. ఆ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలక్క. అదంతా కన్నే చూసుకుంటాడులే మహి, నువ్వు జాగ్రత్త. నాతో ఇలా మాట్లాడుతున్నావని వాళ్ళకి తెలిసిందంటే నువ్వు చాలా పెద్ద ప్రమాదంలో పడిపోతావు మహి. ప్లీజ్ జాగ్రత్తగా ఉండు. ఓకే అక్క, నేను జాగ్రత్తగానే ఉంటాను. సరేనా? నువ్వు జాగ్రత్త. బాయ్. మామ్, ఛార్జింగ్ లో పెట్టి మర్చిపోయాను మామ్. ఒక్క నిమిషం. నాన్న, పృథ్వీ, పృథ్వీ, నాన్న, రా మహి, తొందరగా. బాబు పృథ్వీ, ఇప్పుడు ఓకేనా నీకు? ఏంటమ్మా ఓకే? కనీసం వెళ్ళి మెయిన్ ఆఫ్ చేయొచ్చు కదా. అవునన్నా, నాకు ఐడియాని బుర్రకు తట్టలేదు. అవునా ఆంటీ, నాకు తట్టలేదు. తట్టింది ఓన్లీ ఈ చీపురు కట్టే. చీపురు కట్టని తప్పదయ్యా, ఫుల్ అంతా హోన్ ఆన్ చేసేసావు కదే. అయినా స్విచ్ ఆఫ్ చేయమని నీకు అన్ని సార్లు సైగ చేస్తుంటే నీకు కనపడటం లేదా? అయ్యో, ఆ సైగకు అర్థం అదని నాకు తెలీదండి, నన్ను క్షమించండి. ఏమి క్షమించడమో ఏంటో. కాసేపు ఉంటే
నా ప్రాణాలే పోయిండేవి. అంతే. ఎవరు తలదించుకుంటారో, ఎవరు ఓటమితో చతికిల పడతారో కొద్ది గంటల్లో తెలుస్తుంది. తెల్లవారితే అన్నీ తేలిపోతాయి. ఏంటి తేలిపోయేది? నువ్వు అనుకున్నది ఏది జరగదు. చివరికి ఆ దేవుడే దిగొచ్చినా నా విరాజ్ని నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు. నువ్వు అది గుర్తు పెట్టుకో. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎటువంటి పన్నాగాలు పన్నినా ఏ ఉపయోగం లేదు. ఇలా వచ్చి తప్పు చేశావు. నీ మనసులో ఉన్న ఉద్దేశం ఏంటో, అసలు నీకున్న అవసరమేంటో, ఏం ఆశించి ఇక్కడికొచ్చావో అది నేరుగా వచ్చి అడుగుండుంటే నా విరాజ్తో నేనే మాట్లాడి నీకు కావాల్సింది ఇప్పించుండేదాన్ని. కానీ నువ్వు నా జీవితాన్ని టార్గెట్ చేసి వచ్చావు. నా బతుకులోనే నిప్పులు పోయడానికి సిద్ధపడి వచ్చావు. వదలను, అస్సలు వదిలిపెట్టను. ఏం చేస్తావు చైత్ర? చంపేస్తావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.